హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మిస్ పప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అయితే వచ్చామండి. మేము ఉండే దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అయితే వస్తుంది. మేము ఇక్కడ వెళ్ళేసరికి 12 అయిపోయిందనమాట. ఇది చూడండి, సండే వెళ్ళాము, అందుకని రష్ కూడా బాగానే ఉంది. ఇంకేంటంటే వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఎంట్రన్స్ అండి, సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ అనమాట. ఎంట్రన్స్ టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఈచ్ వన్ వచ్చేసి 90 రూపీస్ అనమాట. కిడ్స్కి వచ్చేసి అబవ్ 5 ఇయర్స్ కిడ్స్కి వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనము కన్హారీ కేవ్స్ ప్లస్ టైగర్ సఫారీ పార్కు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటికీ వెళ్ళాలండి. పార్క్ అయితే దగ్గరలో ఉంది, కానీ టైగర్ సఫారీకి కన్హారీ కేవ్స్ అనమాట చాలా ఫేమస్ అంట ఇక్కడ. అక్కడికి ఇక్కడి నుంచి అయితే ఎంట్రన్స్ నుండి 7 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. మేమైతే టైగర్ సఫారీకి వెళ్ళలేదండి, ఇంక లేట్ అయిపోయింది, టైం అయితే కుదరలేదు. ఇక్కడైతే ఏంటంటే ఎంట్రన్స్ దగ్గర టికెట్స్, వెహికల్స్ అవన్నీ వెళ్తూ ఉంటాయి. గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇక్కడ బస్సెస్ ఎక్కడానికి మనలాగా ఎట్లా పడితే అట్లా వెళ్ళడానికి వీల్లేదన్నమాట. క్యూలో ఉండాలి. ఆ క్యూ ఏంటంటే బస్ రాగానే ఇంకా ముందు వెళ్ళే వాళ్ళు బస్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ అట్లా మూవ్ అవుతూ ఉంటారు. ఎట్లా పడితే అట్లా ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా కూడా అంతే, బస్ స్టాండ్లో కానీ ఎక్కడైనా ఇట్లానే వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనకి ఎవరైనా సైకిల్ రైడ్ అవి చేయాలన్న వాళ్ళకు కూడా సైకిల్స్ అయితే రెంట్కి అట్లా ఇస్తారనమాట. ఇక్కడ మేము ఎంట్రన్స్ దగ్గర బస్లో అయితే టికెట్ అయితే తీసుకున్నాము. బస్ ఎక్కేసి బస్సులో అయితే ఈచ్ వన్ 10 రూపీస్ అనమాట. గవర్నమెంట్ బస్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. ఎంట్రన్స్ నుండి కన్హారీ కేవ్స్కి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడికి ఏంటంటే 7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడికైతే వచ్చేసామండి. ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ ముందైతే మనకి తినడానికి అట్లా ఇవి వెజిటేబుల్స్, అదే కీరా ఉంటాం కదా, అవి ఫ్రూట్స్ అట్లా కొన్ని మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి. ఇక్కడ మనం తినడానికి ఫుడ్ కూడా క్యారీ చేసుకోవచ్చు. మనం ఏమన్నా చేసుకొని అట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అవైతే తిననీయట్లేదు అనమాట. ఇవి ఉన్నా కూడా పైకి వచ్చేసి లాగేసుకుంటూ ఉన్నాయి. ఇది చూడండి ఎంట్రన్స్ అనమాట. ఇంకేమన్నా డ్రింక్స్ కానీ ఇంకేమన్నా తినాలనుకున్నా ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాయన్నమాట. పైన కూడా ఉంది, ఒక క్యాంటీన్ మాత్రమే ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది ఎంట్రన్స్ అనమాట. బోర్డు చూడండి, మా వారు వేదాంశి ముందు వచ్చేసారనమాట. వెనకాల చూడండి బోర్డు ఉంది, కన్హారీ కేవ్స్ అని చెప్పేసి. ఇదైతే ఏంటంటే మామూలుగా మనం చూడాలంటే వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇది కొంచెం వింటర్ అయినా కూడా ఎండ మాత్రం ఫుల్గా ఉందండి. మేము వెళ్ళేసరికి 1:30 అలా అయిపోయిందనమాట. ఇది ఎంట్రన్స్ చూడండి, అందరూ వెళ్ళేసి కూడా అప్పటికే వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఏంటంటే ఈ కేవ్స్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఓన్ వెహికల్స్ కూడా రెంట్ పే చేసి ఓన్ వెహికల్స్ కూడా వెళ్తుంది. కాకపోతే కొంచెం ఘాట్ ఉందన్నమాట రోడ్డు, వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఏమో, ఇంకా తెలీదు. ఇక్కడైతే చూడండి స్టెప్స్ అయితే ఉన్నాయన్నమాట. స్టెప్స్ అయితే ఎక్కాలి. ఇంకా తెలిసిందే కదా, మనం స్టెప్స్ ఎక్కాలంటే అప్సోపాలు పడుతున్నాం ఇక్కడ. వాళ్ళైతే మా వారు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మా ఆఫీస్ వాళ్ళు, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే ఇంకిద్దరు వచ్చారనమాట. అందరం వెళ్ళాము. ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి. పైన కానీ అట్లా మొత్తం ఇది హైట్లో ఉంటుంది. ఇంకా వర్షాకాలం కానీ అట్లా ఫుల్ మార్నింగ్ టైము అట్లాంటప్పుడు వింటర్లో మార్నింగ్ టైం అట్లా కానీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ కూడా ఇంకా చాలామంది మేము వెళ్ళేసి వస్తున్నారు. ఇదిగో చెప్పాను కదా, ఎంట్రన్స్ టికెట్ అయితే ఇక్కడ తీసుకోవాలి. ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట. లోపల వెళ్ళాము. చూడండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాము. రోడ్డు అంతా వెళ్ళే దగ్గర మొత్తం అయితే మంకీస్ ఇవైతే చాలా ఉన్నాయన్నమాట. ఇదేంటంటే యాక్చువల్గా ఒక పెద్ద స్టోన్ని బౌద్ధులు ఉన్నారు కదా, వాళ్ళు అప్పుడు ఇవన్నీ గుహల్లాగా చెక్కారంట. 108 గుహలు అయితే ఉన్నాయంట.
ఇవన్నీ తిరగాలంటే చాలా ఓపిక ఉండాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఎంట్రన్స్ అనమాట, మెయిన్ గుహలు. మెయిన్ అయితే చూడండి, మా వేదాంశి ఎండ కూడా లెక్క చేయడం లేదు, ఎట్లా తిరుగుతుందో చూడండి. ఇక్కడికి వచ్చేసాం. ఫ్లవర్స్ ఇవన్నీ చూడండి. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. అందరూ ఎక్కువ ఫారినర్స్ అట్లా ఎక్కువ ఉన్నారు. అందరూ ఎక్కువ లోకల్ వాళ్ళు, ఫారినర్స్ అయితే చాలామంది అయితే వచ్చారనమాట. ఇది కేవ్స్. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అనమాట. పక్కన ఇది కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకేంటంటే అన్ని రకాలు ఇంకా 108 గుహలు అయితే ఉన్నాయంటే ఇవి ఎంట్రన్సే అనమాట. ఇంకా పైకి అట్లా వెళ్తూ ఉండాలి, చాలా టైం పడుతుంది, ఓపిక ఉండాలి. వెళ్ళేటప్పుడు వాటర్ అయితే క్యారీ చేయాలి. పైన అయితే ఏం దొరకవు అనమాట. కింద మళ్ళీ క్యాంటీన్కి అట్లా వెళ్తే తప్ప పైకి వెళ్ళాక అక్కడైతే ఏమీ అవైలబిలిటీ ఉండవు. చాలామంది ఏంటంటే ఫుడ్ కూడా క్యారీ చేస్తారండి. ఇక్కడ లోకల్ వాళ్ళు అట్లా ఉంటారు కదా, ఫుడ్ అయితే క్యారీ చేసి అక్కడికి వచ్చేసాక తింటూ ఉన్నారు. ఫుడ్ అయితే అలౌ చేస్తారనమాట. ఇంకేమీ ఫుడ్ తీసుకెళ్ళకూడదు, అట్లా రెస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యూ అని చెప్పాను కదా, మొత్తం అట్లా అంతా ఫారెస్టే ఉంది. వ్యూ అయితే చాలా బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది కేవ్స్ ఇవంతా. వెళ్ళేసి ఇంకా కొంచెం సేపు ఇంకా ముందుకు వచ్చేసాము. ఇక్కడ బౌద్ధులది పెద్ద విగ్రహం అయితే ఒకటి ఉందన్నమాట. అక్కడికైతే లోపలికి షూ కానీ అలాంటివి అలౌ చేయట్లేదు. ఇంకో చెప్పాను కదా, అక్కడ వాళ్ళ అప్పట్లో చాలా బాగా చెక్కారో చూడండి. అట్లా బౌద్ధుల్ని పెద్ద విగ్రహం అలా ఉందన్నమాట. మొత్తం అదంతా ఒక పెద్ద రాయిలోని చెక్కారంట, చాలా పెద్దగా ఉంది. ఇవైతే కొంచెం సేపు అక్కడైతే ఉన్నాము. లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంది, బయట అయితే ఫుల్ హాట్ అనమాట. అయితే బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ సమ్మర్లో అయితే ఇంక చెప్పలేము అనుకుంటా, ఇంకా ఎక్కువ ఉంటుందేమో. ఇప్పుడైతే కొంచెం వింటర్ అయితేనే ఇలా ఉంది. మా వేదాంశి చూడండి డ్యాన్స్లు వేసుకుంటూ ఎలా తిరుగుతుందో. ఇది ఇంకా కొంచెం అండి. ఇక్కడ చూడండి, బయట నుండి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. వర్షాకాలంలో అయితే ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అట్లా ఉంటుందంట. వ్యూ చాలా బాగుంటుందని విన్నాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్కాలండి. పైకి వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటాయన్నమాట కేవ్స్. ఇంకా చాలా ఉందన్నమాట తిరగాలంటే. కాకపోతే ఇక్కడ ఎక్కువ రష్ ఉంటుంది, కానీ పైకి వెళ్ళే కొద్దీ జనాలు కూడా అంత ఎక్కువేం లేరు. ఎండ అయితే ఫుల్గా ఉంది. అవస్థలు పడుతూ ఆక్సిఫాలు పడుతూ నడుస్తున్నాము. బాగా ఉందన్నమాట. ఇంత ఎండ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఇంకా చూడండి, పైకి అయితే ఎక్కుతున్నాము. ఇక్కడ ఇదంతా ఈ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడంతా వాటర్ అయితే వచ్చేస్తుందంట. అప్పుడు వాళ్ళు నిజంగా గ్రేట్ కదా, ఇంత టెక్నాలజీ ఇంత చక్కగా అప్పట్లోనే చేశారంటే ఇవన్నీ చెక్కి ఇలా చేశారంటే చాలా బాగుందన్నమాట. కేవ్స్ అయితే కన్హారీ కేవ్స్ అంట పేరైతే. ఇది ఎక్కడంటే సంజయ్ గాంధీ నేషనల్ పార్క్లో ఉంటుంది. ఆ పార్కు కానీ వస్తే వన్ డే అయితే ఫుల్ మార్నింగ్ కానీ వెళ్తే ఈవినింగ్ వరకు అయితే అన్నీ చూడొచ్చు అనమాట. ఆఫ్టర్నూన్ కానీ వెళ్తే మనము ఏం చూడడానికి టైం అయితే ఉండదు. ఇంకెక్కడైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 9 కల్లా ఓపెన్ అవుతుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 9:30 కానీ వెళ్తే మనం మొత్తం పార్క్ అంతా వన్ డే ట్రిప్ అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కొంచెం స్ట్రాంగ్గా తినేసి అయితే వెళ్ళాలి, లేకపోయిందంటే ఇక్కడ నడవడానికి కూడా ఓపిక అయితే ఉండదు. ఇదిగో చెప్పాను కదా, పైన అంతా ఇంకా వెళ్ళే కొద్దీ ఇవి వస్తూనే ఉన్నాయి. 108 గుహలు ఇలాంటివి ఉన్నాయంట. ఇంకా తిరిగి మొత్తం పైకి ఇట్లంతా వెళ్ళే కొద్దీ వస్తూనే ఉన్నాయన్నమాట. ఇలా సండే ట్రిప్ అయితే ఇలా ఈ కన్హారీ కేవ్స్కి అయితే వెళ్ళాము. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు, ముంబై అనమాట. ఇక్కడ ప్రతి సండే ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటాము. ఈసారి అయితే ఈ కన్హారీ కేవ్స్ అయితే వెళ్ళాము. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్